బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. يا أيها الذين آمنوا لا تدخلوا بيوت النبي إلا أن يؤذن لكم إلى طعام غير ناظرين إنه ولكن إذا دعيتم فادخلوا فإذا أتيتم فانتشروا ولا مستأنسين لحديث إن ذلكم كان يؤذي النبي فيستحيي منكم ولولا يستحي من الحق وإذا سألتموهن متاعا فاسألوهن من وراء حجاب ذلكم أطهر لقلوبكم وقلوبهن وما كان لكم أن تؤذوا رسول الله ولا أن تنكحوا أزواجه من بعده أبدا إن ذلكم كان عند الله عظيما. ఓ విశ్వాసులారా, అనుమతి లేకుండా మీరు ప్రవక్త ఇండ్లలోకి వెళ్ళకండి. భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళండి, కానీ భోజనం వడ్డించే వరకు వేచి ఉండే విధంగా వెళ్ళరాదు. భోజనం చేసిన వెంటనే వెళ్ళిపోండి. కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చోకండి. దీనివల్ల ప్రవక్తకు ఇబ్బంది కలుగుతుంది. మొహమాటం వల్ల అతను మీకేమీ చెప్పడు. అయితే అలా మాత్రం సత్యం చెప్పడానికి ముఖం పాటపడ్డాడు. మీరు ప్రవక్త సత్యమను ఏదైనా వస్తువు అడగవలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. మీ హృదయాల వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఇదే సముచితమైన పద్ధతి. దైవ ప్రవక్తను ఒప్పించడం మీకు ఎంత మాత్రం శోభించదు. అతని దాని తర్వాత భార్యలను మీరు ఎన్నటికీ వివాహం చేసుకోరాదు. నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మరో పాపం. إن تبدوا شيئا أو تخفوه فإن الله كان بكل شيء عليما. మీరు ఏదైనా విషయాన్ని వెల్లడించిన లేక గోప్యంగా ఉంచిన నిశ్చయంగా అల్లాహ్కు మాత్రం ప్రతి విషయం తెలుస్తుంది. లా జునాహ ఫీ ఆబాయిహిన్న వలా అబ్నాయిహిన్న వలా ఇఖ్వానిహిన్న వలా అబ్నాయి ఇఖ్వానిహిన్న వలా అబ్నాయి అఖ్వాతిహిన్న వలా నిసాయిహిన్న వలా మలకత అయ్మానుహున్న వత్తఖినల్లాహ ఇన్నల్లాహ కాన అలా కుల్లి షైఇన్ షహీదా. వారు ప్రవక్త సత్యములు తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల, తమ సోదర కుమారుల, తమ సోదరమైన కుమారుల, తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీల లేదా బానిస స్త్రీల ఎదుటి వస్తే అందులో తప్పులేదు. అల్లాహకు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతి దానికి సాక్షిగా ఉన్నాడు. ఇన్నల్లాహ వ మలాయికతహు యసల్లూన అలా నబీ యా అయ్యుహల్లజీన ఆమనూ సల్లు అలైహి వసల్లిమూ తస్లీమా. నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దరూద్ పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా ప్రవక్తపై దరూదులు అత్యధికంగా సలాములు పంపుతూ ఉండండి. ఇన్నల్లదీన యు'మినూన బిల్లాహి వ రసూలిహి లౌలానహుముల్లాహు ఫిద్ దున్యా వల్ ఆఖిరతి వఅద్ద లహుమ్ అజాబం ముహీనా. అల్లాహ్ను ఆయన ప్రవక్తను నొప్పించి వారిని ప్రపంచంలో పరలోకంలో అల్లాహ్ శపిస్తాడు. వారి కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధపడుతూ ఉంచాడు. والذين يؤذون المؤمنين والمؤمنات بغير ما اكتسبوا فقد احتملوا بهتانا وإثما مبينا. ఏ తప్పు చేయని విశ్వాసమైన పురుషులను, స్త్రీలను వేధించేవారు అపనిందను, స్పష్టమైన పాపభారాన్ని తమ మీద మోపుకున్నట్లే. يا أيها النبي قل لأزواجك وبناتك ونساء المؤمنين يدنين عليهن من جلابيبهن ذلك أدنى أن يعرفن فلا يؤذين وكان الله غفورا رحيما. ఓ ప్రవక్త, నీ భార్యతో, నీ కుమార్తెలతో, విశ్వసించిన స్త్రీలతో వారు తమ దుప్పట్లను తమపై పూర్తిగా పోమని చెప్పు. దీనివల్ల వారు దుర్మార్గస్తులుగా గుర్తింపు పొంది వేధింపులకు గురి కాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. لا لم ينتهي المنافقون والذين في قلوبهم مرض والمرجفون في المدينة لنغرينك بهم ثم لا يجاورونك فيها إلا قليلا. తప్పుడు హృదయాల్లో కూలి ఉన్నవారు మదీనాలో తప్పుడు వాసనను వ్యక్తం చేస్తున్నవారు వీరంతా కనుక తమ తోడని మానుకోకపోతే మేము నేను వారిపై శాస్త్రునిగా విధిస్తాం. ఆ తర్వాత వారు ఈ నగరంలో మీతో పాటు చాలా కొద్ది కాలం మాత్రం ఉండగలుగుతారు. మాల్గొని ఆయన వారు శాపగ్రస్తులు అవుతారు. ఎక్కడ కనబడితే అక్కడే పట్టుకోబడతారు, దారుణంగా చంపబడతారు. తునాతల్లాహి బిల్లదీన ఖలూ మిన్ ఖబ్ల్ వలన్ తజిద లిసున్నతిల్లాహి తబ్దీలా. వీరి పూర్వీకుల విషయంలో కూడా అల్లాహ్ సంప్రదాయం ఇదే. అల్లాహ్ సంప్రదాయంలో నీవు ఎలాంటి పరివర్తన కనుగొనలేవు. యసఅలుక అన్నాసు అని సాఅ ఖుల్ ఇన్నమా ఇల్ముహు ఇందల్లాహ్ వమా యుద్రీక లఅల్ల సాఅత తకూను ఖరీబా. ప్రజలు నిన్ను ప్రళయ ఘడియ గురించి ప్రశ్నిస్తారు. వారికి చెప్పు, ఆ జ్ఞానం అల్లాహ్ వరకు పరిమితం. నీకేం తెలుసు? బహుశా అది చాలా సమీపంలోనే ఉందా. ఇన్నల్ కాఫీన వద్దలం తైరా. నిశ్చయంగా అల్లాహ్ అవిశ్వాసులను తప్పించాడు. ఆయన వారి కొరకు మండే అగ్నిని సిద్ధపరిచి ఉంచాడు. ఖాలిదీన ఫీహా అబదా లా యజిదూన వలియ్యన్ వలా నసీరా. వారందరూ శాశ్వతంగా ఉంటారు. వారు తమ కొరకు ఏ రక్షకుడిని, ఏ సహాయకుడిని పొందలేరు. యౌమ తుకల్లబు wujuhuhum ఫిన్నారి యఖూలూన యా లైతనా అతానా అల్లాహ వ అతానా రసూలా. వారి ముఖాలు నిప్పులపై అటు ఇటు కొల్లిపోయిన నాడు వారు ఇలా అంటారు, మేము అల్లాహకు విధేయులమై ఉండి ప్రవక్త మాట విని ఉంటే ఎంత బాగుండేది. వఖాలు రబ్బనా ఇన్నా అతానా సాదతనా వ కుబరానా ఫఅదల్లునా సబీలా.
ఇంకా ఇలా అంటారు, మా ప్రభు, మేము మా నాయకులు మా పెద్దలు చెప్పినట్టు నడుచుకున్నాం, వారు మమ్మల్ని బెడద్రోవ పట్టించారు. రబ్బనా తింటే ఫైనేమినలా దావి వాళ్ళగా నోములా అనంక విరా. ప్రభు వారికి రెట్టింపు శిక్షణ విధించు, వారిని తీవ్రంగా శపించు. యాలదిన